హలో స్మైలీస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ టైం చెప్పాను కదా, 2 డేస్ బ్యాక్ గుడికి వెళ్ళానని చెప్పి. అక్కడ కొబ్బరికాయ కొట్టామన్నమాట. వచ్చిన తర్వాత ఆ కొబ్బరికాయని ఏం చేయాలని ఆలోచిస్తుండగా ఒకటి గుర్తొచ్చింది. అంటే ఇన్స్టాలో ఈ మధ్య కోకోనట్ పుడ్డింగ్ అనే ఒక స్వీట్ ట్రెండ్ అవుతుంది కదా, అది ట్రై చేద్దాం అనుకున్నా. నాకు కూడా స్వీట్ క్రేవింగ్స్ ఉండే. ఇంకా వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ కొబ్బరి చిప్పకు వెనకాల ఉంటుంది కదా, ఆ పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత మిక్సీలోకి యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసి, తర్వాత ఇలా స్టిర్రర్లో కొబ్బరి పాలు తీసి పెట్టుకోవాలి. నాకు 4 కొబ్బరి చిప్పలకి 2 గ్లాసెస్ కొబ్బరి పాలు వచ్చాయన్నమాట. నేను ఆ 2 గ్లాసెస్ కొబ్బరి పాలకి 1/2 కప్ కార్న్ఫ్లవర్ అండ్ 1/2 కప్ షుగర్ యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్లు నురగలు లేకుండా కలుపుకోవాలన్నమాట. అసలు చాలా కష్టం అనుకున్నా, ఎంత ఈజీగా అయిపోయిందో. 5 to 10 మినిట్స్ అంతే. వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కొబ్బరి పాలను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి కింద అడుగంటకుండా ఒక 2 to 3 మినిట్స్ కలిపితే గట్టిగా అవుతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నా కదా, అలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగంటుతుంది, తర్వాత బాగుండదు. తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్, 1 అవర్ అయినా సరిపోతుంది, కానీ 2 అవర్స్ పెడితే చాలా మంచిగా వస్తుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేసే, ఎలా వస్తుందో, టేస్ట్ ఎలా ఉంటుందో అని చాలా భయపడ్డాను. చాలా ఎమ్మీగా వచ్చింది. ఇంకా డీమోల్డ్ చేసేటప్పుడైతే అది వస్తుందో పాడైపోతుందో అనుకున్నాను. పర్ఫెక్ట్గా వచ్చింది. ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇందులో ఇంకా ఇలాచీ పౌడర్ యాడ్ చేశారు. నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు, అందుకే యాడ్ చేయలేదు. అంతే స్మైలీస్, ఇంకా మీరు ట్రై చేయండి ఒకసారి. 5 to 10 మినిట్స్లో అయిపోతుంది అంతే. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. శ్రావణి చైతు డైరీస్. బాయ్ గాయ్స్.